హలో హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను మామిడికాయతోటి నేను మామిడి మురబ్బా చేశానండి. అదేనండి, కట్ట మిట్ట అంటాం చూడండి. అది ఎలా ఉంటుంది టేస్ట్, అలానే టేస్టే ఉంటుందండి. కాకపోతే ఇది మామిడికాయ జామ్ అనమాట. అయితే దీన్ని ఏంటంటే మనము టిఫిన్స్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకున్నా రుచిగా ఉంటుంది, దోశల్లోని, జొన్న రొట్టెలోని, చపాతీల్లోని వేసుకొని చక్కగా అలా రాసుకొని తిన్నట్లయితే మనము టమాటా జామ్ ఎలా వేసుకుంటామండి, టమాటాతోని జామ్ తయారు చేసుకొని వేసుకుంటాం కదా. అలానే ఉంటుంది ఈ మామిడికాయతో కూడా జాము. అయితే ఇది మామిడికాయ మామిడి పండు రెండూ కలిపి బెల్లంతో తయారు చేయాలండి. తయారు చేసిన మిశ్రమాన్ని ఇగోండి చేసి మీకు ఈ జార్లో పెట్టి నేను చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నిట్లో వేసుకొని తినచ్చు. మనకి ఏమైనా జ్వరం వచ్చినా లేదనంటే కొంచెం ఏమైనా తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడైనా ఇది కొంచెం ప్లేట్లో పెట్టుకొని అలాగ కాస్త తిన్నట్లయితే అండి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచి ఉంటుందండి. మన నోటికి కూడా ఏమి తినాలనిపించట్లేదు అని అనిపించినా మళ్ళీ ఇది తినిన తర్వాత తినాలి అని మనకి ఆకలిగా అనిపిస్తుందండి. అంత బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తాయి కాబట్టి మేము చేసుకున్నాము. అలాగే మీరు కూడా అండి, ఒకవేళ నచ్చినట్టయితే మీరు మామిడికాయలు మామిడి పండ్లు అన్నీ తెచ్చుకుంటారు కాబట్టి మామిడి పండు మామిడికాయలతో కలిపి జామ్ చేసుకొని మీరు కూడా తిని ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే నేను చేసింది కూడా ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి, మర్చిపోకండి. కానీ నిజంగా అండి సూపర్ అంటే సూపర్ అండి. చాలా చాలా బాగుంది. అసలు మామిడికాయలతో మామిడి పళ్ళతో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చండి. నిజంగాను మనము చేసే ఓపిక ఉండాలి, కానీ ఎన్ని రకాలైన చేసుకోవచ్చండి. చేసుకోవటం వల్ల పిల్లలు కూడా అండి హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుంది అన్నట్టు తింటున్నారండి. అదే మనం చేసి పెట్టలేదనుకోండి, అక్కడికి వెళ్ళి అవి కొనుక్కుందామా, లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కుందామా, లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్దామా, లేకపోతే సెంటర్ మాల్కి వెళ్దామా అని వాళ్ళ ఆలోచనలో ఉండేవారండి. నిజంగా అండి మనకు సమ్మర్ వచ్చిందంటే ఈ కాయలతోటి ఈ పండ్లతోటి మరి జీడిపళ్ళని, తర్వాత తాటికాయలని, తాటి పండ్లని, మామిడి పండ్లని, మామిడికాయలని, మరి ఇలాంటివన్నీ ఎక్కువగా వస్తాయి కదండి. ఇవన్నీ కూడా మనం ఏదో ఒకటి చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఎంతో ఆనందంతో సంతోషంతో తినుకొని ఈ 2 నెలల కాలం కూడా హ్యాపీగా వాళ్ళు సెలవులు ఇచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉంటారండి. అలాగే మనం కూడా చేస్తూ ఉంటుంటే మనం కూడా కొంచెం తింటూ ఉంటాం, వాళ్ళకు కూడా పెడుతుంటాం. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తింటారండి. కొంచెం చెమట్లు కారుతున్నాయి, వేడిగా ఉందని ఒక ఆలోచన తప్ప ఇక మరి అన్నీ కూడా మనకి అందుబాటులో ఈ వేసవకాలంలో దొరికినవన్నీ కూడా తెచ్చుకొని చేసుకొని హ్యాపీగా తింటే మనకందరికీ హ్యాపీ అండి. అలాగే మేము హ్యాపీ అండి. అలాగే మీరు కూడా అందరు చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్ అండి.